దయచేసి స్పీకర్ గారు, హరీష్ రావు గారు, నేను చెప్తున్నా, చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు, చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. బికాజ్ నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిని కూర్చొని మేము అప్పచెప్తున్నామంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు, అటెండర్ ఇట్లా అన్నాడు అంటే ఏమన్నాడు వాళ్ళు? అరే అటర్ నాన్ సెన్స్. మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. నువ్వు అటెండర్లు ఏమన్నారు, ఆయన ఏమన్నా మాట్లాడి ఏకడు కాగితం తీసుకొచ్చి ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూఆర్ షోయింగ్. ఐఎమ్ సెయింగ్ యూ, అరే ఆన్ రికార్డ్ చీఫ్ మినిస్టర్ అండ్ మై సెల్ఫ్ ఆర్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. We put a resolution in the house, we are not handing over. ఇది ఈ చిల్లర రాజకీయాలు మానేసి అని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు. సార్, ఈ చిల్లర రాజకీయం, ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష? సరే, మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటలే. ఏంటంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది, 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంది ఉన్నది ఆయన. ఓకే, మీ మామని తింపి నీకు కావాలని ఉంటేవో, మీ బావతో మీకు పంచాయతీ ఉండదో, మీ అందరం కలిసే ఉన్నావు, అనవసరం మాట్లాడద్దు. స్పీకర్ సార్, ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్. ఇది మొత్తం శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాట్లాడిందండి. నిజంగా జస్ట్ టూ మచ్. ఏదో గ్రామ పంచాయతీ ఎక్స్టెండ్ చేస్తున్నాడు ఆయన. అధ్యక్ష, అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులకన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు, గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది. స్పీకర్ సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే 2 విషయాలు. ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాగితాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను చూపించిన కాగితాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్, కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్, మీ ఈఎన్సీ గారు మాట్లాడిన వీడియో చూపించిన. బట్ అధ్యక్ష, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో